ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే VGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి, అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100% అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. కన్యా రాశి ఆర్ కన్యా లగ్నము. గుర్తుపెట్టుకోండి, లగ్నం తెలిసిన వారు లగ్నం చూసుకోవచ్చు, లేదంటే నాకు రాశి తెలుసు అని అనుకునేవారు రాశి మాత్రమే తెలుసు, లగ్నం తెలియదు అనుకునేవారు చూసుకోవచ్చు. అందులో ఉన్న నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి కన్యారాశిలో. అదేవిధంగా హస్త 4 పాదాలు ఉంటుంది, చిత్త 1, 2 పాదాలు ఉంటుంది. అయితే ఈ నక్షత్రాల వారికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఎక్స్ట్రా ఇన్కమ్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచం ఏదైతే ఉందో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. అసలు పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా మనకి ఇన్కమ్ పెంచుకోవాలి. బట్ మన జాతచక్రంలో యోగం ఉందో లేదో, అమ్మో ఏమిటో అనేటువంటి భయం లేకుండా ఇది సెల్ఫ్గా మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం కన్యా లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యా లగ్నం వారికి ఇన్బిల్ట్గానే వాళ్ళకి మేనేజింగ్ క్వాలిటీస్ బాగుంటాయండి. మేనేజ్ చేయడం అద్భుతంగా మేనేజ్ చేయగలరు కన్యా లగ్నం వారు, చాలా బాగా మేనేజ్ చేయగలరు. ఎందుకంటే ఆ మేనేజింగ్ తత్వం వాళ్ళలో ఇన్బిల్ట్గా ఉంటుంది. ఒకరు నేర్పక్కర్లేదు, మీకు చాలా చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా బిజినెస్ చేయాలనే కోరిక ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తారండి. వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక అప్పు ఉంటూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చెప్పినటువంటిది ఏదైతే ఉంటుందో అప్పు అంటే కేవలం మాట మీరు అనుకోకుండా ఓన్లీ డబ్బులతో కూడినటువంటి అప్పే కాదు. ఏదైనా ఒక రుణం, అది ఎటువంటి రుణము అంటే వీరికి నేను పలానా చేద్దామనుకున్నాను, వాళ్ళకి పలానా నేను చేసి పెట్టాలి, నేను వీరి ద్వారానే, అంటే అలా రుణాలు చాలా సహజంగా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రుణం కోసమే భూమి మీద జన్మిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వీళ్ళు స్పెసిఫిక్గా ఎక్కువ ఉంటాయి, వీరికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, రుణాలు ఎక్కువ ఉంటాయి. బట్ దీన్ని అధిగమించడానికి ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి, కుమారస్వామి ఆరాధన ఎక్కువగా చేయండి ఫస్ట్ మీరు. సరే, రైట్. ఇది ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను మీకు. నవగ్రహాలలో కుజగ్రహం ఉంటుంది. అదే నవగ్రహాల్లో గురుగ్రహం కూడా ఉంటుంది. కుజ గురు గుర్తుపెట్టుకోండి. కుజగ్రహం దగ్గర, గురుగ్రహం దగ్గర ఎర్ర ఒత్తితో గుర్తుపెట్టుకోండి. కుజగ్రహం దగ్గరేమో ఎర్ర ఒత్తితో దీపాన్ని వెలిగించండి, గురుగ్రహం దగ్గరేమో పసుపు పూసినటువంటి ఒత్తితో దీపాన్ని వెలిగించండి. మొత్తం పసుపు పూసేయడం కాదు, కొద్దిగా పసుపు అంటించండి దానికి, అంతే. పసుపు కొద్దిగా లోపలికి ఉండాలి లైట్గా, అండ్ ఒత్తి ఉండాలి. అంటే దీనికేమో కొంచెం కుంకుమ అద్దాలి, ఎందుకంటే అది జనరేట్ చేస్తుందండి. మీకు ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా కనిపించవచ్చు, ఇది ఏంటంటే దానికి అది పెడితే మనకు జనరేట్ అవుతుంది, ఖచ్చితంగా అయితే తీరుతుంది. మీరు హ్యాపీగా మనస్ఫూర్తిగా ఎంతో భక్తిగా పెడుతున్నారు ఆ దీపాన్ని అక్కడ,
కుజగ్రహం దగ్గర అండ్ గురుగ్రహం దగ్గర నేతితో వెలిగించండి. నూనె వాడకండి ఇక్కడ దయచేసి. ప్రతిదానికి ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. నేతితో వెలిగించండి. నేతితో వెలిగించి ఓం మంగళాయ నమః, ఓం గురుగ్రహాయ నమః ఇచ్చేయండి. ఇది కనుక మీరు రెగ్యులర్గా నిరంతరము గురుగ్రహము కుజగ్రహము దగ్గర కనుక మీరు దీపారాధన కనుక చేస్తుంది, లేదండి నాకు రోజు కుదరదు, కనీసం మంగళవారాలు గురువారాలు అని చేయండి. మంగళ గురువారాలు ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా ఏదైనా చేయొచ్చా అని అనుకుంటే కనుక మీరు బుధవారము చేయొచ్చు, అదేవిధంగా సోమవారం కూడా చేయొచ్చు. ఈ 4 రోజులు చేస్తున్నామా, రోజు చేస్తామా, 2 రోజులు చేస్తామా, అది మీ ఇష్టం. మీరు ఎన్ని రోజులు కంటిన్యూస్గా రోజు చేస్తే మాత్రం ఖచ్చితంగా త్వరగా రిజల్ట్ వస్తుంది. మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేషన్ కోసం. కొన్ని డబ్బులు ఇంకో ఫ్రెండ్కి ఏదో ఇచ్చో, లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్లో పెట్టావు, కానీ అది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండడానికి చెప్తున్న ఫార్ములా మీకు ఇది. కన్యాలగ్నం వారికి, కన్యారాశి వారికి రైట్ ఇచ్చేయండి. చేస్తూ మీరు ఏం చేస్తారంటే పర్టికులర్గా పెసలు ఉంటాయి, పెసలు మరియు నువ్వులు, ఈ 2 పదార్థాలతో చేసినటువంటిది ఏదైనా ఫుడ్. నువ్వులు అంటే నువ్వుల ఉండలు తీసుకెళ్ళి మాత్రం గోవు పెట్టకండి దయచేసి. పాపం అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉంటే ఇబ్బంది అవుతుంది. మామూలుగా అందరికీ పంచిపెట్టండి నువ్వుల ఉండలు. పెసరపప్పుతో చేసినటువంటిది ఏదైనా పదార్థం, లేదా డైరెక్ట్గా పెసరపప్పు నువ్వులు ఎవరికైనా ఇస్తానన్నా ఇవ్వచ్చు. మీరు గుళ్ళో ఇవ్వచ్చు, లేకపోతే మీ కిందనే ఉండేటువంటి ఎవరికైనా సరే వాడుకోవడానికి ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. ఎక్కువ రెగ్యులర్గా ఇస్తూ ఉండండి రెగ్యులర్గా. అదేమవుతుందంటే మీకు తెలియకుండానే ఆ డిజైర్స్ని ఆపేటువంటిది. ప్రతి వ్యక్తికి కోరిక ఉంటుంది, ప్రతి వ్యక్తి కూడా ఏదైనా చేద్దామని చెప్పి సంకల్పం ఉంటుంది, కానీ ఎక్కడో ఆగిపోతుంటుంది. జీవితంలో ఆగిపోతున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఏమిటి నాకు ఇన్ని, ఎందుకంటే మిథునం వారికి ఎలా అయితే తెలివితేటలు ఉంటాయి, కన్య వారికి కూడా అన్ని తెలివితేటలు ఉంటాయండి. చాలా స్పాంటేనియస్గా చేయగలుగుతారు, చాలా మంచి తెలివితేటలు ఉంటాయి. చాలా అంటే ఇది నేను చేయలేను అనేటువంటిది ఉండదు. పిల్లలోని గొప్పతనం ఏంటంటే ఇది నేను చేయలేను అనేటువంటిది, ఏదైనా చేస్తానని రెడీ, ఒకసారి చూసే నేను చేసేస్తా అంటారు. అంత అద్భుతం వీళ్ళ లగ్నం. అయితే ఈ దానం ఇవ్వండి. ఓకే రైట్, నేను ఇండియాలో ఉంటే ఇది నాకు సాధ్యం. ఏ బయట దేశంలో, ఏ గల్ఫ్ దేశాల్లోనే, ఏ అమెరికాలోనో, ఏ ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉన్నాను, అక్కడ ఉదాహరణకి మీకు దగ్గరలో టెంపుల్స్ లేవు, మీరు వెళ్ళలేరు, ఉన్నా మీరు దూరంగా ఉంది, మీరు వెళ్ళలేరు. అప్పుడు ఏం చేయాలి? చాలా సింపుల్గా ఇంట్లో చిన్న గిన్నెలు 2 తీసుకోండి. అందులో పసుపు ముద్దలాగా కలపండి. పసుపు ముద్ద పెట్టి ఇదే కుజుడు అనుకోండి, ఇంకో పసుపు ముద్ద పెట్టి ఇదే గురుగ్రహము అనుకోండి. తర్వాత ఆ పసుపు ముద్ద ఏం చేయాలని అడగొచ్చు మీరు. ఆ పసుపు ముద్దను మీరు మామూలుగా వాడుకోవచ్చు, మీరు ఏం ఇబ్బంది ఏం లేదు. చక్కగా ఆ పసుపు ముద్దను పెట్టి ఏం చేస్తారంటే కుజుడు గురువు అని అనుకుంటూ చక్కగా వాటికి దండం పెట్టుకొని ఓం మంగళాయ నమః, ఓం గురదేవియే నమః, ఓం గురుగ్రహాయ నమః అని కూడా అనుకోవచ్చు. ఈ 2 గ్రహాల దగ్గర ఆ దీపారాధన చేసి ఒక 10 నిమిషాలు, ఖచ్చితంగా 10 నిమిషాలు, 108 సార్లు అలాగా 108 సార్లు చేసుకోండి. కానీ సంఖ్య మీదకి వెళ్ళిపోతుంది. మీ ఆలోచన అంతా కూడా సంఖ్య మీదకి వెళ్తుంది. సంఖ్య మీదకి వెళ్తే భగవంతుడి మీద మీరు చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుందని నేను ఎప్పుడు సంఖ్యని చెప్పను నేను. అలా చేయండి, ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు బాగుంటుంది. అదేవిధంగా అక్కడ ఏదైనా చెప్పాను కదా ఇందాక నేను మీకు ఏమి ఇవ్వాలనేటువంటిది పదార్థం దానంగా, ఆ రకంగా పెసలతోని నువ్వులతో చేసిన పదార్థం అక్కడ కూడా ఎవరికైనా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు అక్కడ ఇవ్వలేకపోతున్నారు, ఉదాహరణకి మీరేమో ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు, మీ వాళ్ళేమో ఇండియాలో ఉన్నారు, మీ వాళ్ళతో ఇండియాలో ఇప్పించండి మీ పేరు మీద. మీరు వాళ్ళకి ఖచ్చితంగా మనీ ట్రాన్స్ఫర్ చేయండి, దానికి డబ్బులు దీనికి అని. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఖర్చు పెట్టిందే మీ కర్మలోకి సంబంధం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటిది, అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న ప్రక్రియ ఉంది. అదేంటో చెప్తాను నేను మీకు ఈరోజు. మీకు ఎక్కడ ఛాన్స్ దొరికిన, అంటే ఎలాంటి ఛాన్సెస్, ఎవరికైనా ముసలి వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ట్యాబ్లెట్స్ కొనుక్కోవడానికి ఒక్కొక్కసారి ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడానికి కుదరదు, ఒక్కోసారి నడుచుకొని వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు. వాళ్ళకి ట్యాబ్లెట్స్ని తెచ్చివ్వండి. డబ్బులు ఉంటాయి కొంతమంది దగ్గర, కానీ కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. ఏజ్ వాళ్ళకి ఏదైనా ట్యాబ్లెట్స్కి షుగర్స్ కనో, బీపీస్ కనో, లేకపోతే ఇంకేదైనా రెగ్యులర్గా వాడే వాళ్ళకు ఉంటాయి. కొన్ని రెగ్యులర్గా తీసుకుంటే కానీ వాళ్ళకి సరిపోదు. అలాంటిది ఏదైనా మీరు ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయండి. ఇది మీకు ఎంత ఉపయోగపడుతుందంటే మీ లైఫ్ని గొప్ప టర్నింగ్ తిప్పుతుందండి. చిన్న టిప్పే కానీ గొప్ప టర్నింగ్ ఇస్తుంది.
అలాగే ఇంకొకటి చెప్తాను ఇక్కడ, ఇది కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతుంటాయి అక్కడక్కడ. ఎవరో మీ ఇంటి పక్కన ఎవరో 10th క్లాసో లేకపోతే 9th క్లాసో చదివిన వ్యక్తి ఉంటాడు, పెద్ద పెద్ద ఉద్యోగం చేసే ఎలిజిబిలిటీ ఉండదు, కానీ ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుండు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. లేకపోతే మీ గ్రూప్స్ ఉంటాయి కదా, మీ గ్రూప్స్లో మీరు ఏం చేయండి, పలానా దగ్గర పలానా జాబ్ ఉంది అంటే జాబ్ సోర్సెస్ ఎక్కడున్నాయో మీరు తెలుసుకుంటూ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే జాబ్ సోర్సెస్ని మీరు ఎప్పుడైతే పాస్ చేస్తూ ఉంటారో సొసైటీలో దాన్ని మంచి పని చేస్తూ ఉంటారో, సో కర్మ అనేటువంటిది ఎలా పనిచేస్తుందంటే మనం చేసే ఒక మంచి ద్వారా మీకు ప్రకృతి ఒక మంచి చేస్తూ ఉంటుంది. ఇది చేసి చూడండి, మీరే అద్భుతాలు చూస్తారు, మీరు వండర్స్ చూస్తారు. మీకు మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను, అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు? హ్యాపీగా చేయండి, హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి. అబ్బాయి ఏదో చేస్తున్నావు, ఇది చెప్పాడు ఫలిస్తుంది, కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి 10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు పాపం, అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు, కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలడుగా. 10 రూపాయలు 1000 రూపాయలు 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయం, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీకు చాలామందికి సందేహం కలుగుతుంది, ఎందుకంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయండి అంటే మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు కొన్ని అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఫస్ట్. అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు, మీరు ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది మీకు. స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను, సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి, లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడొక రుణ రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటిది బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉండుంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకు ఒక ½ అన్ అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి, రోజు ½ అన్ అవర్. రుణం ఉంటే గనక, లేదండి నాకు రోగం ఉందండి, ఓం
సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను ఈ సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ, ఓం కుమారస్వామి నమః, లేదా ఓం కార్తికేయ స్వామి నమః అని ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే, వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావము యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.